మోడీ గారి గురించి 10 ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, మోదీ గారు చిన్న వయసులోనే ఇల్లు వదిలి భారత్ మొత్తం తిరిగారు. హిమాలయాల్లో రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో కొంతకాలం గడిపారు. ఇంకా రాజకీయాల కంటే ముందు ఆయన జీవితంలో ఆధ్యాత్మిక అన్వేషణ ఎక్కువ. నెంబర్ 2, మోదీ గారు పూర్తిగా సన్యాసం తీసుకోవాలని కూడా ఒక దశలో నిర్ణయించుకున్నారు. కానీ దేశసేవే ధర్మం అని తిరిగి సమాజంలోకి వచ్చేశారు. నెంబర్ 3, మోదీ గారు మొదట పెద్ద నేత కాదు. ఆర్ఎస్ఎస్లో పోస్టర్లు అంటించడం, సభలకు కుర్చీలు వేయడం లాంటి పనులు చేసేవారు. ఆయన క్రమశిక్షణ, సమయపాలన అక్కడే అలవాటైంది. ఇక నెంబర్ 4, 1975 ఎమర్జెన్సీ సమయంలో మోదీ గారు నకిలీ పేర్లతో తిరుగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారు. అప్పుడే ఆయనకు రిస్క్ తీసుకునే ధైర్యం వచ్చింది. నెంబర్ 5, సోషల్ మీడియా ట్రెండ్ కాకముందే మోడీ గారు టెక్నాలజీని రాజకీయాల్లో వాడారు. 2012లో 3D హోలోగ్రామ్ ప్రసంగాలు చేశారు. నెంబర్ 6, రోజు ఉదయం యోగా, ధ్యానం తప్పనిసరి. తినే ఆహారం, నిద్ర అన్నీ నియమాలతో ఉండేవి. వ్యక్తిగత సౌఖ్యం కన్నా పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఇక నెంబర్ 7, ట్రంప్, పుతిన్, మాక్రాన్, జపాన్ నేతలు. వీళ్ళతో మోదీ గారికి కేవలం అధికార సంబంధం మాత్రమే కాదు, వ్యక్తిగత గౌరవం కూడా ఉంది. ఇక నెంబర్ 8, యోగా డే, ఆయుష్, ఆయుర్వేదం, సంస్కృతం ఇవన్నీ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్నది ఆయన దీర్ఘకాల విజన్. నెంబర్ 9, మోదీ తనపై వచ్చిన విమర్శలపై వెంటనే స్పందించరు. సమయం చూసి నిర్ణయం తీసుకుంటారు. చాలా సందర్భాల్లో అదే ఆయన శక్తి. ఇక నెంబర్ 10, అధికారంలో ఉన్న తనను తాను ఇంకా ఒక కార్యకర్తలానే భావిస్తారు. అదే ఆయన పని వేగానికి కారణం. ఇవి మోదీ గారి గురించి ముఖ్యమైన 10 అంశాలు. జై హింద్.